వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనకిచ్చినటువంటి గుర్తింపు, మనకిచ్చినటువంటి ఘనత, మనకిచ్చినటువంటి సంక్షేమము, ఈ గుర్తింపు మనకు వచ్చిందంటే మన నాయకుడికి అనుక్షణము ఈ బడుగు బలహీన వర్గాలకు, ఈ పేదరికంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నేను బలవంతుని చేయాలి, వాళ్ళని ఆర్థికంగా, రాజకీయంగా, పొలిటికల్ గా నేను ఎంకరేజ్ చేయాలి అని చెప్పేసి ఈరోజు ఇన్ని అవకాశాలను మనకు అందిస్తున్నారు. కాబట్టి మీ అందరూ కూడా ఆలోచించగలరు. ఈ ఆలోచన ప్రజలందరిలో కూడా వాళ్ళందరికీ మొదలైంది. ఈ మొదలైన ఆలోచన ఖచ్చితంగా రేపు ఒక గుర్తింపుని, ఒక ఆశీస్సుల్ని జగనన్నకి ఇస్తుందనే ఒక గట్టి నమ్మకం నాలో ఉంది. మీ అందరిలో కూడా ఉండాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఇన్ని గొప్ప అవకాశాలు, ఇంత గొప్ప గుర్తింపు, అనేక సంక్షేమ పథకాలు, ఇలా ఒక పేదింటి కుటుంబముకి ఇంత అండగా ఉండాలని ఏ రాజకీయ నాయకుడు, ఏ ప్రభుత్వాలు ఆలోచించుండవు. ఆలోచించినటువంటి మొట్టమొదటి వ్యక్తి, చివరిదాకా ఇదే ఆలోచనతో ఉండి ఇంకా ఘనంగా నిలుపుకునేటువంటి మొనగాడు ఎవరైనా ఉన్నారు అంటే అది మన జగనన్న మాత్రమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుతుంది ఒకటే, ఇదే నమ్మకం, ఇదే ధైర్యం మన నాయకుడు మనకిచ్చాడు. ఇదే నమ్మకాన్ని, ఇదే ధైర్యాన్ని, ఇదే భరోసాని ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త రేపు ప్రజల్లోకి, గడపలోకి వెళ్ళినప్పుడు మీ అందరూ తీసుకువెళ్ళి ఈ భరోసాని వాళ్ళకు కూడా ఇచ్చి, మనం ఏదైతే ఆ కుటుంబాలకు చేశామో, జగనన్న ఏదైతే ఆ కుటుంబానికి ఇచ్చాడో దాన్ని స్పష్టంగా చెప్పి వారిలో మరింత ఉత్సాహాన్ని పెంచి రానున్న కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తప్పితే ఇంకెవరికి చోటు లేదనే విధంగా విశాఖ జిల్లా ఉండాలి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దగ్గర కూడా మాట తీసుకుంటూ మనము అందరం కూడా కలిసికట్టుగా ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలు అయితే ఎవరైతే ఉన్నారో, పార్టీకి ముందు నుంచి ఎవరైతే అండగా ఉన్నారో, ఖచ్చితంగా మీ కష్టాన్ని మేము గుర్తించాము. మీ కష్టం అంతా కూడా అన్నకి తెలుసు. ఇంకా కూడా రానున్న కాలంలో మనం అందరం కలిసికట్టుగా పనిచేసుకునే క్రమంలో పెద్దలు సుబ్బారెడ్డి గారి నాయకత్వంలో, వారి డైరెక్షన్లో, అలాగే ఇక్కడ ఉన్నటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు మనందరూ ఒక కాంబినేషన్తో ఖచ్చితంగా మీ హార్డ్ వర్క్స్ ని ముఖ్యమంత్రి గారి నోటీసులోకి తీసుకువెళ్తాము. ఇంకా ఏమైనా ఉంటే సరైన గుర్తింపులు ఇచ్చి ఖచ్చితంగా మీ అందరినీ ముందుకు నడిపిస్తూ పార్టీని మరొకసారి బలోపేతం చేసేందుకు జగనన్న సైనికుల్లా మనం అందరం కూడా పనిచేయడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నాము. మీరందరూ కూడా సిద్ధంగా ఉన్నారని తెలుసు. మా కార్యకర్తల పడిన ఇబ్బందులు, చాలా మంది స్లీప్లెస్ నైట్స్, కంటి నిండా నిద్రపోని పరిస్థితి. అక్కడి నుంచి నేను చూస్తే చాలా కడాన మనిషిని హింస పెడుతూ, నువ్వు ప్రాణంతో బతకాలంటే జై జగన్ అనమంటే జై తెలుగుదేశం, జై చంద్రబాబుని ప్రాణాలు వదిలిన సందర్భం చంద్రయ్య. ఇది తలుచుకుంటే ఆ కమిట్మెంటే, ఆ త్యాగాల ఫలితమే ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలిగాం. ఒక మా కార్యకర్తలకే కాదు, మీడియా 5 ఏళ్లు మీరు పడిన ఇబ్బందులు, మీరు కోర్టుల చుట్టూరు తిరిగిన ఇది, మిమ్మల్ని సిబిసిఐడి ఆఫీసులో పెట్టి వేధించిన విధానం, అవి తలుచుకుంటే ప్రజాస్వామ్యమే సిగ్గుతో తలంచుకోవాలి. అలాంటి సంఘటనలు జరిగాయి. మేనేజ్మెంట్ని ఒకరినని కాదు, ఎవరినైనా పట్టుకురావచ్చు, ఏదైనా చేయొచ్చు అనే ధీమా వచ్చేసి ఇష్టానుసారంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో ప్రజల మీద, మా పార్టీ మీద సరే, ఈవెన్ జనసేన పవన్ కళ్యాణ్, ఆయనకు కూడా స్వేచ్ఛ లేదు. ఎక్కడైనా సరే విశాఖపట్నానికి వెళితే ఉన్న పళంగా విశాఖపట్నం నుంచి వెకేట్ చేయాలని తిరిగి, అంటే నగర బహిష్కరణ, ఒక నాయకుడిని నగర బహిష్కరణ చేస్తే కారణం చెప్పకుండా ఇంకా వేరే వాళ్ళ కథ ఏముంటుందో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది.
కేసులు పెడితే ఎందుకు పెట్టావు కేసు అని అడిగితే దానికి సమాధానం చెప్పకుండా ముందు నిన్ను అరెస్ట్ చేస్తున్నాం, తర్వాత కేసు డీటెయిల్స్ ఇస్తా ఉంటారు. ఇలాంటి చాలా జరిగాయి. ఇవన్నిటికీ పరిష్కారం కోసం ఈరోజు మనం చూసిన తర్వాత ఇది మాకేదో అధికారం అని మేము అనుకోవడం లేదు, ఒక బాధ్యత. మేము పాలకులమే కాదు సేవకులం అని చెప్పి నినాదానికి శ్రీకారం చుట్టారు. ఇవన్నీ గుర్తుపెట్టుకొని పనిచేస్తాం. నేను చాలా స్పష్టంగా సూపర్ 6 ఇచ్చాం. అదే మాదిరిగా ప్రజాగళం ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చాం. ఇవన్నీ కూడా ప్రజల్లోకి బాగా వెళ్ళాయి. ఒక హోప్ క్రియేట్ అయింది. ఇవన్నిటి ఫలితాలే నిన్న వచ్చాయి. అదే మాదిరిగా మేము ఇక్కడ మీరు చూస్తే ఒక పక్క తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరడానికి వీలు లేదు, ఈ రాష్ట్రంలో మళ్ళా ప్రజాస్వామ్యాన్ని గాని ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి ముందుకొచ్చి ఈ యొక్క కూటమికి బీజం వేశారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఆ తర్వాత బీజేపీ కూడా ఈ కూటమిలో భాగస్వాములై ముగ్గురం కూడా మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాకుండా ముగ్గురం కలిసి పనిచేశాం. బేషిజాలు ఎక్కడా లేకుండా మేము ఏదైతే చెప్పామో ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి, దీనికోసం పై స్థాయి నుంచి ఢిల్లీ నుంచి వచ్చినటువంటి బీజేపీ నాయకులు గాని ప్రధానమంత్రి అమిత్ షా గారు గాని ఇక్కడుండే పవన్ కళ్యాణ్ గాని తెలుగుదేశం పార్టీ కేంద్ర నాయకత్వం నుంచి కింది వరకు అందరం కూడా ఒక ట్రూ స్పిరిట్ తో పనిచేశాం. 175 అసెంబ్లీలు 25 అసెంబ్లీలు అన్ని పార్టీలకు సంబంధించిన సీట్లుగా ఎన్డీఏలో భాగస్వాములుగా ఒక బాధ్యతతో ముందుకు పోయాం. అందుకే ఈ అనూహ్యమైనటువంటి విజయాన్ని సాధించగలిగాం. ఇక్కడి నుంచి బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతని ఏ విధంగా చేయాలనో అవన్నిటి కూడా ప్రణాళికలు తయారు చేసుకుంటాం. అంటే ఈ 5 సంవత్సరాలు జరిగిన విధ్వంసం మీరు ఒకసారి చూసిన తర్వాత ఇది ఒక 30 సంవత్సరాలకు ఎంత డ్యామేజ్ చేయాలనో అంత డ్యామేజ్ జరిగింది. వ్యవస్థలు విధ్వంసమయ్యాయి. మొత్తం ఎకానమీ కుప్పగూలిపోయింది. అప్పులైతే ఎంత చేశారో ఇంకా లోతు పోతే తప్ప మనకు తెలియదు. ఎక్కడెక్కడ చేశారో ఏమేం చేశారో తెలియదు. ఇంకొక పక్క ఎక్కడికక్కడ సహజ సంపద, ఒక శాండ్ కావచ్చు, మినరల్ వెల్త్ కావచ్చు, లేకపోతే ఏదంటే అది ఇంకా మాకు అడ్డే లేదు, ఏమైనా చేయగలుగుతాం, ఎవరైనా అడ్డొస్తే తొలగించుకుంటా పోతామనే ధీమాతో ముందుకు పోయారు. కొంతమంది భయపడి రాలేకపోయారు, ఎదిరించలేకపోయారు.